బావులుగా మిగిలిపోయి బొగ్గు తీసిన తర్వాత ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నీళ్లతో నిండి ఉండేటువంటి జలాశయాలుగా మిగిలినటువంటి ప్రాంతాన్ని ఫ్లోటింగ్ సోలార్గా, గుట్టలుగా వేసినటువంటి ఆ వేస్ట్ ఓబీ వేస్ట్ పైన రూఫ్ టాప్ లాగా పనికొచ్చేటట్టుగా ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్, ఫ్లోటింగ్ సోలార్, ఈ సోలార్, రెండు సోలార్లు కలిపి పెద్ద ఎత్తున ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటు కొత్త నూతన విధానం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వస్తూ ఉంది. పంప్డ్ స్టోరేజ్ అని, పంప్ స్టోరేజ్ అనేటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. జలాశయాలు, రెండు జలాశయాలు, కింద ఉండేటువంటి జలాశయం, పైన ఉన్నటువంటి జలాశయం రెండు వేరువేరుగా ఎత్తుల్లో ఉంచి డే టైం అంతా కూడా సోలార్తో ఎనర్జీని ఉత్పత్తి చేసుకొని తక్కువ ఖర్చుకున్నప్పుడు ఆ వాటర్ని పైకి పంప్ చేయటం, సోలార్ అందుబాటులో లేనటువంటి సన్సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీటిని కిందికి వదులుతూ హైడల్ ద్వారా పవర్ని ఉత్పత్తి చేసుకోవటం. రెండు రకాల ఉత్పత్తిని సోలార్తో అటు వాటర్తో హైడల్తో రెండింటితో ఉత్పత్తి చేసుకునేటువంటి పంప్ స్టోరేజ్ కూడా పెద్ద ఎత్తున సింగరేణి కాలనీస్లో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మనకు అంది వచ్చేటువంటి అదనపు ఆదాయం, బొగ్గుతో సమకూర్చేటువంటి ఆదాయంతో పాటు సింగరేణి సంస్థలు ఈ రకమైనటువంటి కొత్త వనరుల్లోకి పోతే ఇంకా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ఖాళీగా ఉండేటువంటి ప్రదేశాలే కాకుండా అనాదిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్కి అనుసంధానంగా కాలువలు తీసి పొలాలకు నీళ్లు అందించేటువంటి మెయిన్ కెనాల్స్ పైన ఉన్నటువంటి బండ్స్ పైన, వీటన్నిటిపైన కూడా పవర్ సోలార్ పవర్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్లో ఫ్లోటింగ్ సోలార్, బండ్స్ మీద మామూలు సోలార్ రూఫ్ టాప్స్, పెద్ద ఎత్తున దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోలార్ పవర్ రావటమే కాకుండా ఆయా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ ఉన్నటువంటి నీటి ఎవాపరేషన్ని కూడా తగ్గించడానికి పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడుతుంది. అంటే నీటి లాస్ని కట్టడి చేస్తూ ఉన్నాం, పవర్ని కూడా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ రెండింటిని తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు కూడా పంప్ స్టోరేజ్ కోసం ఉపయోగపెట్టుకునే విధంగా వాటికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఏ రకంగా చూసినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి కావాల్సినంత పవర్ని ఉత్పత్తి చేసి క్వాలిటీ పవర్ని అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. కొద్దిమంది మిత్రులు చాలా చోట్ల అక్కడక్కడ ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి, నేను ఉంటేనే కరెంట్ వచ్చింది, నేను లేకపోతే కరెంట్ రాదని. అసలు కరెంటు సంబంధించి ఒక్క ప్రాజెక్టును కూడా ఉత్పత్తి చేయలేనటువంటి వ్యక్తి ఆయనట కరెంట్ ఇచ్చాడట, మేము రాగానే కరెంట్ రాదట. అని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు మొదలుపెట్టినవి తప్ప ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొదలుపెట్టి కేవలం భద్రాద్రి, యాదాద్రి, ఇదేం పనికిరాని ఏంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాడు, విపరీతమైనటువంటి భారం వేశాడు, అదో పెద్ద గుదిబండలాగా మారిపోతాం. రెండోదేమో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, అది ఇంతవరకు ప్రొడక్షన్లోనికి రాలేదు. మరి ఈ రెండే ఆయన మొదలుపెట్టింది. మరి కరెంట్ ఆడ నుంచి వస్తూ ఉంది. ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తే గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన లేడట, కరెంట్ లేదట. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా కానీ తెలుసుకోవాలంట. ప్రజలందరూ ఒకటే నిర్ణయం చేశారు, కరెంటు కావాలి, కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం. సింగరేణికి సంబంధించిన 800 మెగావాట్ల పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం, మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని. అట్లాగే మిగతా ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మిగులు కరెంట్ని రాష్ట్రంలో ఉంచేటట్టుగా చేస్తాం. అది మా అందరి లక్ష్యం.
మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులు, గత ప్రభుత్వాలు నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు. వీళ్ళు విప్లవం చెందితే బాగు, ఏమి రాకుండా ఉంటే బాగు, మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వం. మీరు అక్కడగా మాట్లాడుతున్న 6 గ్యారెంటీలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేయరు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు పూర్తి చేశాం. 2 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరినీ కూడా, మహిళలందరినీ మహాలక్ష్ములుగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం. అసలు ఆర్టీసీ ఉంటుందా, పోతుందా, అయిపోతుందా, మూసేస్తారా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి, నాకు తెలిసి ఇప్పటికీ 17.5 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగారు. ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి టికెట్కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంటలోపులోనే ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది. ఆ 2 గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు, అంటే రేపు కాక ఎల్లుండి 27వ తారీఖు నాడు చేవెళ్లలో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం. 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి, 200 యూనిట్లు వాడుకునేటువంటి వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు, 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు, మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరొక కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు. మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు. ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం.